అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అందరూ మీ బ్రదర్స్‌తో సెలబ్రేషన్ చేసుకున్నారా? ఎలా జరిగినాయి కామెంట్ జేసి చెప్పేరి. సో, నేనైతే మా ఊరికొచ్చేసినా, మా ఇంటికొచ్చేసినా. మా తమ్ముడికైతే రాఖీ కడుతున్నా అనమాట ట్రెడిషనల్‌గా రెడీ అయిపోయి. సో, నా రాఖీ అయితే ఇట్లా జరిగిందనమాట. బొట్టు పెట్టి రాఖీ కట్టేసి అక్షింతలేసేసిన, స్వీట్ పెట్టేసిన. అండ్ మీ సైడ్ ఎట్లా చేస్తారు? మీరెట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు? అండ్ తెలంగాణలో అయితే ఫాదర్స్‌కి, తాతయ్యస్‌కి అందరికీ రాఖీస్ కడతారు. మా ఆంధ్రాలో మాత్రం ఓన్లీ బ్రదర్‌కైనా అంటే అన్నయ్య, తమ్ముడికి తప్ప ఇంకెవ్వరికీ కట్టరు. సో, కొన్ని కొన్ని స్టేట్స్‌లో కొన్ని సంప్రదాయాలుంటాయి గదా! అట్లా అనమాట. ఫస్ట్ నేను రాఖీ కట్టేసిన. ఎందుకంటే నేనే గదా ఫస్ట్ బిడ్డని. తర్వాత మా చెల్లి కట్టేసిందనమాట. తర్వాత మా తమ్ముడు మా ఇద్దరికి చెరొక చీర గూడా గిఫ్ట్‌గా పెట్టిండు. అంటే మా మమ్మీ పెట్టించిందనమాట. సో, ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. మీరెప్పటికి ఎంత దూరంలో ఉన్నా బ్రదర్‌కి మాత్రం రాఖీ కట్టడం ఎప్పటికీ మర్చిపోకండి. ట్రై చేసి మరీ ఎళ్లి కట్టేయండి. నేను అట్లానే చేస్తా అనమాట. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్